వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. ప్రస్తుతానికి నేనైతే వైజాగ్ మలేషియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ విజిటెడ్ ప్లేసెస్ సెంట్రల్ మార్కెట్ దగ్గర ఉన్నానండి. సిన్స్ 1888 అంట ఇది ట్రెడిషనల్ మార్కెట్, తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. సో మేమైతే ఈరోజు సెంట్రల్ మార్కెట్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం రండి. గుడ్ ఈవినింగ్ అండి. టైం వచ్చి 7 o'clock అవుతుందండి. ఇంకా సన్సెట్ అవ్వలేదు. ఇంకొక అరగంట పడుతుంది సన్సెట్ అవ్వడానికి. కానీ ఏమవుతుందంటే గత 2 రోజుల నుంచి మేము ఇలాగే ఫ్రెష్ అయ్యి బయలుదేరి బయటకు వెళ్దాం అని అనుకుంటున్నాము. పెద్ద వర్షం పడిపోతుందండి. మీరు చూసారు లాస్ట్ 2 వీడియోస్లో కూడా. ఇప్పుడు కూడా ఇంకా వెలుతురుగానే ఉంది. అదిగోండి చూడండి, సన్సెట్ అవుతూ ఉందండి. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి వ్యూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. సో క్విక్గా పిల్లలు స్నాక్స్ తినేసి మేము టీ తాగేసి రెడీ అయిపోయి అయితే బయలుదేరిపోతామండి. టీ పెట్టేస్తానండి. టీ ఆల్రెడీ నేను టీ ప్యాకెట్స్ ఇండియా నుంచి క్యారీ చేసి తీసుకొచ్చాను. అంటే కొంచెం బోరింగ్ అనిపించవచ్చు, కానీ ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళకి ఐడియా వస్తుందని చెప్తున్నాను. అన్నీ మొత్తం పిన్ టు ప్లేన్ అన్నీ క్యారీ చేసి తీసుకొచ్చానండి. హౌ టు ప్యాక్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్డ్గా ఏమేమి క్యారీ చేయాలో అన్నీ ఇచ్చాను. సో ఇప్పుడు నగ్గెట్స్ ఎందుకు అసలు క్రిస్సీకి? సో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారండి, అలసిపోయాము. సో ఈవినింగ్ స్నాక్ కింద స్టార్టింగ్ డే నేను నగ్గెట్స్ కొన్నాను. సో ఎన్నో కాదు 2 వాళ్ళకి చేసిస్తున్నాను. మేమైతే టీ తాగేసి ఇంకా వేరే ప్లేస్కి బయలుదేరిపోతాం. ఇది క్లోజప్ కదా. స్నాక్ కింద నగ్గెట్స్ ఫ్రై చేద్దామని చెప్పి జోషి ఫ్రై స్టార్ట్ చేశారండి. నేను టీ పెడుతుంటే ఈలో పాపం బాగా ఆకలేసినట్టుంది. అంటే స్విమ్మింగ్ పూల్లో బాగా ఆడేశారు, దానివల్ల మళ్ళీ ఆకలేసేసినట్టున్నది. సో కొంచెం పెరుగన్నంతో నగ్గెట్స్ నంచుకొని తింటామని అంటే మళ్ళీ అలాగా పెరుగన్నం ఒక 3 నగ్గెట్స్ కలిపి తింటున్నారు అనమాట కదా. మనం ఇలా ఉంటే అంటే హోమ్ స్టే, ఇలా హోమ్ స్టేలో ఉంటే అంటే మేము ఉంటే ఇలాగ పిల్లలు ఏం కావాలంటే అది పెట్టొచ్చు. ఎప్పుడు ఆకలంటే అప్పుడు పెట్టడం. ఇంకోటి ఏంటంటే క్రిస్సీ ఫీవర్ నుంచి రికవర్ అయ్యాడు కదండి, కొంచెం ఆకలి మామూలు మీద డబల్ వేస్తుంది కదా. సో చక్కగా ఉదయం మేమేమో హాప్ అండ్ హాప్కి వెళ్ళాం, హాప్ ఆఫ్ అక్కడికి వెళ్ళాం. దాని తర్వాత వచ్చి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము, వచ్చి మళ్ళీ 1 hour పడుకున్నాము. ఇప్పుడైతే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తాము. సో వాళ్ళు కోఆపరేట్ చేస్తేనే కదా ట్రిప్ బాగా చేయగలిగేది. సో బుజ్జిగా తింటున్నారు వాళ్ళు చక్కగా. మా ఛాయ్ అయితే రెడీ అయిపోయిందండి. అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ హాట్ టీ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడే ఇంకా సన్సెట్ అవుతుందండి. ఒకసారి మీరు చూడొచ్చు, అక్కడ ఇంకా చిన్న వెలుతురు, చివరిలో లైటింగ్ ఉంది. టైం ఎంత అవుతుందంటే 7:30 దాటిపోయిందండి. సో 7:30 తర్వాతే ఏమంటారు సన్సెట్ అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే మేము వచ్చిన 2 days అంటే మ్యాక్సిమం వచ్చిన అన్ని రోజుల తర్వాత ఫస్ట్ రోజు వర్షం పడకుండా ఉండడం. కరెక్ట్. అన్ని రోజులు ఈవినింగ్ వద్దులే మళ్ళీ అంటే పడిపోతాము, వర్షం పడ్డమే. అంటే అందుకనే వీళ్ళు ఎంత పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటారండి. అంటే ఎండా కాస్తుంది, వర్షం పడుతుంది, ప్రశాంతంగా ఉంటారు. క్లైమేట్గా అంటున్నా, ప్రశాంతంగా ఉంటారు క్లైమేట్ వల్ల. సో చాలా కంగారులో ఉన్నామండి. వీకెండ్ కదా, క్రాబ్స్ కూడా చాలా రేట్లు ఉన్నాయి. కంగారు అందుకనే ఇంకోటి లిఫ్ట్లు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి. అందుకనే ముందే గ్రాబ్ బుక్ చేసేసుకున్నాం. ఇది ఎప్పటికి వెళ్తుందో తెలియదు, స్లోగా ఒక్కొక్క ఫ్లోర్ ఆక్కుంటూ వెళ్తుంది. సో మా గ్రాబ్ అయితే వచ్చిందండి. చాలా కంగారుగా వచ్చాము. లిఫ్ట్ ఒకటి మెయిన్ స్లోగా రావడం వల్ల మా రైడ్ స్టార్ట్ అయిపోయింది. లోపలికి ఎక్కిన తర్వాత మాట్లాడతాం. సో గుడ్ ఈవినింగ్ అండి. మేము సెంట్రల్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము. మీరు ప్రత్యేకించి టూరిస్ట్ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే
ఒకవేళ మీరు కానీ గ్రాబ్ యూజ్ చేసేటట్టయితే ప్రైసెస్ వీకెండ్స్లో చాలా ఎక్కువ ఉంటాయండి. అలాగే పీక్ అవర్స్లో చాలా ఎక్కువ ఉంటాయి. ఎంత ఎక్కువ ఉంటాయా అని మీరు అడగొచ్చు. డబల్ త్రిబుల్ ఉంటాయండి. సో కాబట్టి మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే పర్టికులర్ ప్లేస్కి సో పీక్ అవర్స్ చెప్తాను. మార్నింగ్ 7 to 9, 10 o'clock వరకు. అలాగే ఈవినింగ్ 4:30, 5 నుంచి 7, 8 వరకు చాలా చాలా ఎక్కువ అండి. వీకెండ్స్ అయితే ఇంకా 5, 4 నుంచి ఇంకా 8, 9, 10 వరకు పీక్ అవర్సే ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఫైనల్లీ వచ్చేసామండి పసార్ సేని సెంట్రల్ మార్కెట్. పసార్ అంటే ఇక్కడ మార్కెట్ని పసార్ అని అంటారండి. సో లోపలికి వెళ్ళిపోదాం రండి. సో లాస్ట్ టైం మేము విజిట్ చేసినప్పుడు అయితే సెంట్రల్ మార్కెట్కి రాలేదండి. ఇప్పుడైతే ఇదే ఫస్ట్ టైం మేము విజిట్ చేయడం. సో అదిగోండి సెంట్రల్ మార్కెట్ సిన్స్ 1888. సో ఇటు ఇలా ఎంట్రన్స్ అండి. రండి లోపలికి వెళ్దాం. ఏముంటాయో మాకు తెలియదండి, ఎందుకంటే ఫస్ట్ టైం విజిట్ చేయడం కదా. చూద్దాము. అంటే అందరూ సెంట్రల్ మార్కెట్ వెళ్ళండి అంటున్నారు. షాపింగ్ చేస్తాం కదా, చేద్దాం. ఏదన్నా దొరికితే కంపల్సరీగా చేద్దాం. ఎంటర్ అవ్వగానేనండి మంచి స్మెల్ వచ్చింది. అంటే మన ఇండియన్ స్టైల్లో ఫుడ్ స్మెల్ వచ్చిందండి. ఇది డురియన్ ఫ్రూట్ అండి. ఇది ఒరిజినల్ కదా, బొమ్మ. సో డురియన్ గురించి రీసెంట్ గానే మాకు ఒక విషయం తెలిసింది. ఏంటి అంటే డురియన్ ఒలిస్తే ఎలా ఉంటది అంటే క్రీమీగా ఏదో బటర్ ముద్ద అయిపోతే ఎలా ఉంటుంది, వెన్న అయిపోతూ ఉంటుంది. మాకైతే నచ్చలేదు. చెప్పు. డురియన్ ఇస్ ది కింగ్ ఆఫ్ ది ఫ్రూట్ అండి. అంటే మలేషియా, సింగపూర్ వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు. నచ్చితే పిచ్చిగా నచ్చుతుంది అంట, లేదంటే అసలు నోట్లో పెట్టలేము. అయితే ఎందుకు వీటిని ఎక్కువగా అలౌ చేయరు అని అంటే ఇది కానీ మనం క్యారీ చేస్తే 1 week వరకు ఈ స్మెల్ పోదంటండి. అందుకోసమని కార్లో, హోటల్లో అయితే హోటల్లో. సో అందుకోసమని స్ట్రిక్ట్గా కొన్ని హోటల్స్కి అక్కడ అయితే అసలు లోపలికి అలౌవే చేయరు. సో మాకు రీసెంట్గా ఒక కార్ డ్రైవర్ మేము అడిగితే అతను చెప్పారనమాట. సో జాక్ ఫ్రూట్ శాంపుల్ పెట్టారండి. ఇది పనసకాయ, ఇదిగో తొనలు అమ్ముతున్నారు. టేస్ట్కి పెట్టారు. ఆంటీ తింటారంట. స్వీట్ ఒకటి తిన్నా. ఇక్కడ అసార్టెడ్ కట్ ఫ్రూట్స్ అని పెట్టారండి. ఒక్కసారి చూడండి, కొబ్బరి బొండాన్ని చెక్కి అలా కట్ చేసి పెట్టారు. వాటర్ ఇంకా లోపలే ఉంది, దాని గుంజు కూడా ఇలా కట్ చేసి ఇక్కడ పెట్టారండి. చాలా బాగుంది. 9 ringgit అండి. 9 ringgit అండి. సో ఇక్కడ అన్నీ ఉన్నాయండి. అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడైతే జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, అలాగే క్రాచెట్స్, హెయిర్ పిన్స్, ఇదిగోండి ఇక్కడ కీ చైన్స్, హ్యాండ్ పర్సెస్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ గా ఉన్నాయి. అంటే యాంటిక్ పీసెస్ లా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికైనా గిఫ్ట్స్ చేయాలనుకుంటే మాత్రం బాగుంది కలెక్షన్ ఇక్కడ. క్రాచెట్ అది కూడా. సో ఇవి ప్లాజోస్ అండి. అంటే కంపారిజన్ చెప్తాను మీకు. ఒకటి 29 ringgit, 2 50 ringgit. అంటే ఒకటి ఎంత పడుతుంది అంటే ఇంచుమించు 600 పడుతుందండి ప్లాజో. సో కొంచెం ఎక్కువే అనిపించింది. అంటే ఇది రెగ్యులర్ నైట్ ప్యాంట్ టైప్లో ఉన్నది ఇది. సో 600 పెట్టి నైట్ ప్యాంట్ అంటే కొంచెం రేట్స్ ఉన్నాయి. ఏం చూసినా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. సాధారణంగా మనం మార్కెట్స్కి వెళ్ళినప్పుడు ఎవరో లేకపోతే చేయి పెట్టి తీసి టేస్ట్ చేసేయడం అలవాటు కదండి. ఇక్కడ కూడా చూడండి ఫ్యాన్స్ లాగా పెట్టారు. అంటే ఆ ఫ్రంట్ వాటికి టేస్టింగ్ ఇచ్చారు, కానీ అది దాటి చేయి పెట్టడానికి లేదు. వాళ్ళు చేయి పెడితే ఫ్యాన్ రెక్కలు మనకు తగిలి చిన్న దెబ్బ అయితే తగులుతుంది. అంటే కొన్ని దగ్గరికి షాప్ దగ్గర మనుషులు ఉండట్లేదండి, అలాంటప్పుడు ఈ ఫెసిలిటీ అయితే చేశారు. సో ఇక్కడ జ్యువెలరీ ఉందని చెప్పాను కదండి. సో ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఇది ప్రీమియం టైటానియం అని చెప్పారు. సో చాలా క్యూట్గా ఉన్నాయండి ఇక్కడ. ఇవి రీజనబుల్ రేటే అని అనిపించింది. 35 ringgits. అండ్ దట్ టు
షవర్ కూడా తీసేసుకోవచ్చు, మీకు అసలు ఏమీ పాడవవు అనేసి అని అన్నారనమాట. ఇక్కడ ఒకసారి చూడండి, చాలా క్యూట్ ఉన్నాయి. ఆగా ఇక్కడ ఆర్ట్కి చాలా వాల్యూ ఇస్తారండి. అలాగే ఈ ఆర్ట్స్ని బోల్డ్ డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. లైవ్లో క్యాన్వాస్ వేస్తున్నారు. రిచ్చికి అయితే చాలా నచ్చిందండి. అంటే రిచ్చికి ఆర్ట్స్ ఇలా పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. అక్కడ వేసి రెడీగా ఉంచుతారు, మనకు నచ్చితే కొనుక్కోవచ్చు. డిఫరెంట్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి. చూడండి ఎంత చక్కగా టెక్స్చర్తో పాటు చేస్తున్నారు. సో మా వాళ్ళకి నచ్చిన ఫుడ్ అండి, స్ట్రాబెర్రీతో పాటు చాక్లెట్ డిప్ చేసి ఇస్తున్నారు. ఒకటే మార్ష్ మెల్లోతో చాక్లెట్ డిప్ చేసి ఇస్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి చక్కగా చాక్లెట్లో డిప్ చేసి ఇస్తున్నారు. అదేమో గ్రేప్, ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ. థ్యాంక్ యూ. నేను గ్రేప్ సపరేట్గా పక్కకు పెట్టేస్తున్నా. ఇది క్రిస్సీది, మార్ష్మెలో. థ్యాంక్ యూ. టేస్ట్ చేస్తున్నా. ముందు స్ట్రాబెర్రీ టేస్ట్ చేస్తున్నాడు. కొరుకు, డ్రెస్ మీద వేసుకో. టిష్యూ బాగుందా? కెన్ వి గెట్ టిష్యూ? ఇప్పుడు రిచ్ మార్ష్మెల్లో టిష్యూ. బాగుందా? థ్యాంక్ యూ. నేను గ్రేప్ ట్రై చేస్తున్నాను. ఏదో ఎర్రిగానండి. గ్రేప్ని గ్రేప్ లాగే తినాలి అంటే ఏదో కొత్తగా ఇంకా బాగానే ఉందిలే. ఓకే, నేను స్ట్రాబెర్రీ ట్రై చేస్తున్నాను. స్ట్రాబెర్రీ బాగుంటుంది. బేసిక్గా నాకు చాక్లెట్ ఇష్టం ఉండదు, నువ్వన్నట్టు దాన్ని ఒరిజినల్గానే తినాలి. అందుకే నేను జాంకాయలో కానీ మ్యాంగోలో కానీ పైనాపిల్ మీద కానీ సాల్ట్ జల్లి, కారం జల్లి, మసాలా జల్లి, పెప్పర్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలా ఇంకేదో చేస్తారు. అలా చేయను, న్యాచురల్గా తింటాను. ఇది ఎందుకు తింటున్నావు అని అడుగుతారు మీరు. ఏదో కొత్తగా కనిపించిందని టేస్ట్ చేస్తాను అంతేనండి. నచ్చిందా మీకు మార్ష్మెలో? చాక్లెట్ ఫస్టే వస్తుంది, దాని తర్వాత లేపేసారు చూడు. సో ఇక్కడ మనకి కెమెరాస్, లెన్సెస్, అలాగే డ్రోన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళు న్యూ అంటున్నారు కానీ అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి మరి. అలాగే నేను ఇక్కడ రేట్లు కొంచెం కంపేర్ చేసి ట్రై చేశాను. సో చాలా ఎక్కువ అనిపించింది. బట్ మీలో ఎవరన్నా ట్రై చేస్తానంటే ట్రై చేయండి. సో పాత ఇదిగోండి ఇక్కడ లెన్సెస్ అంటే ఇవన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి కదా, ఓపెన్ చేసి ఉన్నాయి కాబట్టి కొత్తవి కాదేమో అని నా డౌట్. చూడండి. సో లోపల కన్నా బయట చాలా బాగుందండి. అంటే సందడిగా లైవ్లీగా చాలా బాగుంది. బట్ లోపల కూడా ఏముందో ఎక్స్ప్లోర్ చేయాలి. ఇక్కడ అన్ని బట్టలు, కీ చైన్లు, హ్యాండ్ బ్యాగ్లు అవే ఉన్నాయి. సోవెనీర్ ఇవే ఎక్కువ ఉన్నాయండి. పైగా రేట్లు ఎక్కువ ఉన్నాయండి, చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి, కానీ అన్ని మన కలర్స్ లాగే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ హ్యాండ్ క్రాఫ్టెడ్లో ఉన్నాయండి. చూడండి అన్ని వులెన్, డల్ కలర్. సో అలానే ఉన్నాయి, అంటే వైబ్రెంట్గా అలా లేవు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ట్రెడిషనల్ వేర్ ఉన్నదండి వీళ్ళది. ర్యాపింగ్ స్కర్ట్స్ ఇలా ఉన్నాయి. సో మనం ఎక్కడి నుంచి కొనుక్కొని అక్కడికి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇదా తెచ్చారు అని అనుకుంటారు. సో ఇది చూడండి, స్టోర్ ఇక్కడ వచ్చి 20 రింగెట్ అండి, అంటే 400 పడుతుంది. సో ఈ కలర్స్ అక్కడ కూడా మనకు దొరుకుతాయి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుంచి మనం అక్కడికి తీసుకెళ్ళినా కూడా ఇదేనా తెచ్చారు అని అంటారు. థాయిలాండ్ లో అయితేనండి మంచి ఫ్లోరల్స్, వైబ్రెంట్ కలర్స్, క్యాచీ కలర్స్. చూద్దాం రండి. అంటే మాకు తెలీదు, వచ్చాము ఏముంటాయో చూద్దామని. చాలా బాగుంది. ఇదిగోండి ఇదంతా ట్రెడిషనల్, అటేం లేదు కన్నా. ఒకసారి వెళ్దామా?
ఇదంతా ట్రెడిషనల్, అంటే అల్లుతారు కదా, అల్లింది ఉంటుంది చూసారా, అలా ఉన్నాయి. అయితే చిన్న షాపింగ్ చేయమన్నదండి. సో తన కోసం అయితే తీసుకున్నాను అనమాట. నేను బయలుదేరుతాం, హడావిడిగానే ఉన్నాం. ఇది ఫుడ్ కోర్ట్ అండి. 10 గంటలకే అన్ని క్లోజ్ చేసేస్తారు, కానీ 9:30కే సారీ వీఆర్ క్లోజ్డ్ అని అంటున్నారండి. ఒకసారి చూడండి ఇక్కడ అప్పుడే కడిగేసుకొని తుడిచేసుకుంటున్నారు కూడా. ఇదిగోండి ఇక్కడ సారీ వీఆర్ క్లోజ్డ్ అన్నారు. ఇదిగోండి. సో ఏంటి అంటే జస్ట్ అలా సరదాగా తిరగడానికి అయితే రావచ్చు, చూసుకొని అలాగా. అంటే మనం ఇండియా ఎవరికైనా కొని పట్టుకెళ్ళాలి, ఎక్కువ మందికి పట్టుకెళ్ళాలి అంటే ఇక్కడ కొనలేము. సో అదేదో కొనాలి అంటే చైనా టౌన్ వెళ్ళడం బెటర్, పెటాలింగ్ స్ట్రీట్. లాస్ట్ టైం మేము వెళ్ళాము. సో ఇక్కడ అన్ని ఇయర్ రింగ్స్, కీ చైన్స్, అవును, డ్రెస్సెస్, పోనీ ఏదైనా షర్ట్ కొందామన్నా 200 రింగెట్ 100 రింగెట్ ఉంది, చాలా ఎక్కువ. మలేషియాలోనే బెస్ట్ షాపింగ్ ప్లేస్కి అయితే మేము ముందు వీడియోస్లో వెళ్ళామండి. అది ఎంత బెస్ట్ షాపింగ్ ప్లేసో కూడా ముందు చెప్తాము, ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. సో ఇదైతే మాత్రం మేము సజెస్ట్ చేయమండి. ఇంకోటి ఏంటి అంటే బై 9 మొత్తం ఒక రకంగా చల్లబడిపోతుందని చెప్పాలి. కాబట్టి లేట్ నైట్స్ వస్తే ఇక్కడ ఏం దొరకదు మీకు. కాబట్టి 6-7 కల్లా వచ్చి 8-8:30 కల్లా కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ చూడాలనుకుంటే. అంటే చూడాల్సినంత వర్త్ అని మాకైతే అనిపించలేదు. ఒకవేళ మేము ఏమైనా మిస్ అయ్యామా, అసలు మేము యాక్చువల్ ప్లేస్కి వెళ్ళలేదా అనేది ఏదన్నా ఒకవేళ డౌట్ ఉంటే మాకు తెలియజేయండి, ఒకవేళ మేము తెలుసుకుంటాం కూడా. ఇక్కడ క్రాచెట్ కీ చైన్స్ ఉన్నాయండి, లైవ్ లోనే అల్లుతున్నారు. అల్లి అలా అక్కడ కీ చైన్స్ అయితే పెడుతున్నారు. సో చాలా బాగున్నాయి చూడండి, కలర్స్ కాంబినేషన్స్ కూడా. అంటే ఇవి ఇప్పుడు హ్యాండ్ మేడ్ కాబట్టి చాలా రేట్ ఎక్కువ ఉంటాయండి. అవునవును. అక్కడికక్కడ మనకి చేతికి 30 రింగెట్ అంటండి ఒకటి, అంటే 600 పడుతుంది. 600 ఒక కీ చైన్. బట్ బాగున్నాయి చూడడానికి, చాలా క్యూట్ ఉన్నాయి. క్రిసి. సో 9:41 అయిందండి. మేము లోపల 2 అటు ఇటు తిరిగి బయట ఇందాక చూసాము, ఇదంతా కొంచెం సందడిగా ఉంది, ఫుడ్ కూడా ఉంది, ఏమైనా చూడవచ్చు అని. మేము ఇంకా అలా వస్తున్నాం, అన్నీ క్లోజ్ చేస్తున్నారు. అంటే మేబీ జనం రారానో నాకు తెలీదు, లేదా 10 క్లోజ్ చేయాలనే కండిషన్ ఉందో తెలీదు కానీ. సో త్వరగా రావాలి, వస్తే అయితే మార్నింగ్ గానా లేదంటే ఈవినింగ్ 4 కలా రావాలి ప్లాన్ చేసుకో. కానీ ఇక్కడ చీకటి ఎప్పుడు పడుతుంది అంటే 7:30 తర్వాత పడుతుంది చీకటి. మనకి అప్పటి వరకు చాలా ధీమాగా ఉంటాం, మనకి ధీమాగా ఉంటే చీకటి పడలేదు అని, అంటే అలవాటు అవ్వదు కదా మనకి. సో చీకటి పడే లోపలికి వీళ్ళకి ఆల్రెడీ 8 అయిపోయి ఉంటుంది టైం, డిన్నర్ కూడా అయిపోద్ది వీళ్ళకి. అంతా కామ్ అయిపోయింది. ఇదిగోండి ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ లో చూడండి, కనపడదు మీకు కానీ టాలెస్ట్ బిల్డింగ్ ప్రస్తుతానికి మలేషియాలో PLB 118. ఇంకా 1 ఇయర్ పడుతుందంటండి అది కన్స్ట్రక్షన్ అవ్వడానికి. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అది అయిపోయింది, కానీ లోపల మరి వర్క్ అవ్వలేదు, ఇంకా 1 ఇయర్ పడుతుందంట. సో మేము బిర్యానీ ఆర్డర్ ఇచ్చామండి, బిర్యానీతో పాటు చికెన్ కర్రీ ఆర్డర్ ఇచ్చాము. సో జోషి అయితే టేస్ట్ చెక్ చూస్తున్నాడు అనమాట. వేడిగా ఉందా? ఇక్కడ మేము ఎందుకంత కంగారుగా తింటున్నామంటే ఆల్రెడీ 10 దాటిపోయిందండి. మేము 8 కల్లా వచ్చాము. 2 అవర్స్ పడుతుంది, ఎందుకంటే మీరు మామూలుగా జస్ట్ చూసేస్తారు, మేము చూస్తూ షూట్ చేయాలి కాబట్టి మాకు డబుల్ టైం పడుతుంది, కొన్నిసార్లు త్రిబుల్ టైం పడుతుంది. సో క్లోజింగ్ టైం అయిపోతుంది కదా అని ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాము. సో ఫుడ్ ఆర్డర్ చేసే ముందు అది పిల్లలకి సెట్ అవుతుందో లేదా అని ఒక స్పూన్ అందరికీ పెట్టి ఓకే అంటే ఏది నచ్చిందో అది ఆర్డర్ పెడుతున్నాము. సో అందుకనే మీకు అంత కంగారుగా కనిపిస్తుంది. సో ఈ రోజు ఇక్కడ తిందామని డిసైడ్ అయ్యామండి. మామూలుగా అయితే ఇంటి దగ్గర ప్లాన్ చేసుకున్నాము, కానీ క్వైట్ సెంట్రల్ పటాయాకి బయటికి రాగానే లెఫ్ట్లో ఈ రెస్టారెంట్ ఉన్నదండి. అండ్ రీజనబుల్ ప్రైసెస్కేనండి, అఫోర్డబుల్ కూడా. మధ్యాహ్నం తిన్నాము, వాటితో పోలిస్తే చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే అబ్బా వాళ్ళు రేట్ పక్కన పెడితే తినబుల్గా ఉన్నదండి, మన ఫుడ్డే అది. సో ముందు చూసి మేము ఇది పాకిస్తానీ రెస్టారెంట్ ఏమో అని అనుకున్నాము, కానీ మన ఇండియా వాళ్ళదేనంట, ముస్లిం రెస్టారెంట్. సో బిర్యానీ టేస్టీగా ఉంది, చికెన్ కర్రీ నేను అసలు వెళ్ళలేదు, ఇదే నాకు నచ్చింది టేస్ట్. దోశ ఆర్డర్ ఇచ్చాము, ఇంకా వెయిటింగ్ అన్నమాట. సో మీరు కానీ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ ఈ రెస్టారెంట్లో ట్రై చేయండి,
బాగుంది, ఫుడ్ బాగుంది. సో దోశ ఆర్డర్ ఇచ్చామండి, ఇంత పెద్ద దోశ 3 రింగెట్టే. అయితే చట్నీ అయిపోయింది అన్నారు, చికెన్ కర్రీ అలాగే ఫిష్ కర్రీ ఇచ్చారు. టేస్ట్ బాగుందా? బాగుంది. ఇంకో దాంతో ట్రై చేస్తున్నాను. నైస్ నైస్ నైస్. ఇది ఏంటో ఉంది, ఇది ట్రై చేస్తాను ఒకసారి. నాకు తెలియదు ఇదేంటో, స్వీట్ ఏమో అది. విచిత్రమైన కలర్లో ఉంది. స్వీటే. క్రిస్కి బటర్ నాన్ ఆర్డర్ చేశానండి. ఇంకోటి ఏంటంటే మనం బటర్ నాన్ ఆర్డర్ చేస్తే కర్రీ ఇవ్వరు కదా, ఇక్కడ చక్కగా 2 నాన్ వెజ్ గ్రేవీలు ఇస్తున్నారు. ఇది 5 రింగెట్ పడింది, తిన్నాను. ఈ ప్లేస్కి వస్తే షాపింగ్ సంగతి పక్కన పెడితే ఫుడ్ బోనస్ అండి, దానికంటే ఇంకో బోనస్ ఉంది. అంటే ఇంకో ప్లేస్ పక్కనే ఉంది, అంటే ఫేమస్ ప్లేస్, మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ మలేషియా. ఈ 2 పక్కన ఉన్నాయి కాబట్టి వాకబుల్ కూడా, ఇలా జస్ట్ వాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అది ముందు చెప్తాను. కాబట్టి ఫుడ్ కోసం అలాగే ఒకసారి ఈ సెంట్రల్ మార్కెట్ చూసినట్టు ఉంటుంది, అలాగే ఇంకో ఫేమస్ ప్లేస్ చూసినట్టు ఉంటుంది. కాబట్టి ఈ ప్లేస్కి రావడం పెట్టుకోండి. అయితే ఎక్కువ ఇక్కడి నుంచి మాత్రం ఎక్స్పెక్ట్ చేయండి. ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ మళ్ళీ ఆర్డర్ ఇచ్చామండి. బాగుందా? రెండనా టేస్ట్ బాగుంది, బాగా చేశాడు. చూడండి, ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి యూసఫ్ దాన్ జాకిర్. కరెక్ట్గా సెంట్రల్ మార్కెట్ పక్కనే ఉంటుంది. ట్రై చేయండి. టిఫిన్స్ కూడా బాగున్నాయి, అన్నీ దొరుకుతున్నాయి. చెప్పు. మంచి ఫుడ్ అయితే తిన్నామండి. సెంట్రల్ మార్కెట్ సంగతి పక్కన పెడితే చక్కగా, అంటే ఈరోజు వెళ్ళి కుక్ చేసుకుందాం అనుకున్నాము. రేపు సండే చర్చ్కి వెళ్ళాలి మేము. సో లీజరే కాబట్టి బయటికి మేము ఫుల్ తిరిగి వచ్చేసి వండుకుందాము అనేసి అనుకున్నాము. కానీ ఎప్పుడైతే వాసనలు వచ్చాయో, ఆ బిర్యానీ కనిపించిందో, చక్కగా ఫుడ్ అయితే తిన్నాము. మాకు అనిపించింది ఏంటి అంటే, చెప్పు. సెంట్రల్ మార్కెట్ పక్కన పెడితే దాని చుట్టుపక్కల ఉన్న షాపింగ్ అండి మీరు ట్రై చేయాలి. ఎందుకంటే సెంట్రల్ మార్కెట్ మాకు పెద్దగా ఏం అనిపించలేదు. అంటే గూగుల్ చేసినప్పుడు మస్ట్ విజిట్ ప్లేస్ అని అన్నారు కదా, సరే చూద్దాము అంటే చూపించాలి. ఆ ట్రెడిషనల్ షాపింగ్ అయితే మీకు దొరుకుతుంది. అంటే ప్రతిదీ హ్యాండ్ మేడ్ అండి. అంటే అదే మనకి ఎలాగ హస్తకళ ప్రదర్శన హ్యాండ్ క్రాఫ్ట్స్ చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అలాగే. ఇంకోటి ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ కూడా. సో దాన్ని ఆనుకొని ఇంకా స్ట్రీట్స్ ఉన్నాయి, షాపింగ్ స్ట్రీట్స్. మీరు అవైతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేము ఒక ప్లేస్కి నడిచి వెళ్తున్నాము, జస్ట్ దగ్గరనే అండి, చూస్తాము. వచ్చినట్టున్నాం. అయితే ఒకవేళ ఆ ప్లేస్ మీకు ఎక్కడి నుంచి సజెస్టబుల్ అనుకుంటే చెప్తాము, 1 నిమిషంలో చెప్తాము. వెళ్తున్నాము. మేమైతే పెటాలింగ్ స్ట్రీట్కి వచ్చామండి. సో ఈ షాప్కి ఎందుకు రావాలి? పెటాలింగ్ స్ట్రీట్ అంటే చైనా టౌన్ అండి. సో లాస్ట్ టైం ఆల్రెడీ విజిట్ చేసాం, బట్ ఇప్పుడు కూడా వచ్చాం కానీ క్లోజింగ్ టైంకి వచ్చామండి. సో మళ్ళీ మేమైతే విజిట్ చేస్తాము. సో దీని మీద అయితే కంప్లీట్గా వీడియో అయితే చేస్తామండి. సో ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాము. ఇక్కడ కంపల్సరీగా వస్తాము, రావాలి. మీరు కూడా టూరిస్టులు, ట్రావెలర్స్ అయితే మలేషియా వస్తే కంపల్సరీగా వస్తారు ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్ళాల్సి షాపింగ్ ఉన్నదండి ఇక్కడ. కాబట్టి సపరేట్ వీడియో చేస్తాము, చూద్దరు కానీ. అయితే ఈ చైనా టౌన్ మేము ఈ ట్రిప్లో 2 సార్లు విజిట్ చేసామండి. ఇప్పుడు ఒకసారి వెళ్ళాము. ఇప్పుడు వెళ్ళి ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేసాము. ఎందుకంటే ఇక్కడ 10 o'clock క్లోజ్ చేస్తారు కదా, నైట్ 11-11:30 వరకు ఇక్కడ ఉన్నాము. ఆ వీడియో వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్లో ఉంటుంది. అలాగే ముందు ఈ ఛానల్లో అయితే పెటాలింగ్ స్ట్రీట్ అంటే చైనా స్ట్రీట్ని ఫుల్గా నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. 2 సార్లు కూడా ఉంటుంది. ఒకవేళ ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేసి చూడాలనుకుంటే మా ఇంకో ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ అని ఉంటుంది, ఆ ఛానల్ విజిట్. ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నామండి. సో ఇప్పటి వరకు మీరు వీడియో చూసారు కాబట్టి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఏం బాగా నచ్చిందో కూడా కింద కమెంట్స్లో తెలియచేయండి. See you again in an amazing video. Till then, bye bye. Take care. See you again in an amazing video. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఏం బాగా నచ్చిందో కింద కమెంట్స్లో తెలియచేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్. గ్రాబ్ అయితే వచ్చిందండి. ఒక్క నిమిషం నాన్న.
ఇందాకైతే మేము 54కి వచ్చామండి, ఇప్పుడు 13 రింగిట్స్కి వెళ్తున్నాం. ఎంత డిఫరెన్స్ చూడండి. 5 ఇక్కడ టైం బట్టి అండి రేటు. సో టైం బట్టి రేట్ డబుల్, త్రిబుల్, 4 టైమ్స్ ఎక్స్ట్రా కూడా ఉంటుంది. 13కి వెళ్తున్నామంటే 3 టైమ్స్ ఎక్కువ కిందకు వచ్చాం, 5 టైమ్స్ ఎక్కువకి వచ్చాం ఇందాక. చక్కగా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ తినేసారండి. జోషి కొంచెం వర్క్ చేసుకున్నాడు, వంశీ కూడా. సో మేమైతే ఇంకా బెడ్ ఎక్కేసామండి, ఇంకా వ్యూ చూసుకుంటూ ఇంకా అలా పడుకుని పోతాం. సో ఈ గుడ్ నైట్ వచ్చేసి 2 ఛానల్ వాళ్ళకండి, ఎందుకంటే ఒకటే షార్ట్ 2 ఛానల్స్కి, ఒకటే వీడియో ఎండింగ్ 2 ఛానల్లో కూడా జరుగుతుంది కాబట్టి అందుకనే ఇద్దరికి గుడ్ నైట్ అండి. సో దాంట్లో వీడియో పోస్ట్ అవుతుంది, దీంట్లో వీడియో పోస్ట్ అవుతుంది. సో గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ ఫ్రమ్ మలేషియా. Good night from Malaysia. See you again in an amazing video. Bye.